నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబరు నెల 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు పరిశీలన చేద్దాము. ముందుగా కర్కాటక రాశి వారికి గురుఫలం వలన బంధుజనులను దూషిస్తారు. సర్వ కార్యములందు ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కావు. అతి కష్టం మీద మాత్రమే మీరు కొన్ని పనులను చేసుకోగలుగుతారు. ఉపవాస ఫలితము, ఉపాసనా ఫలితము కూడా మీకు అందుబాటులోకి రెండూ సిద్ధిస్తాయి. అంటే ఉపాసనా ఫలితము అంటే ఏమిటి అంటే, మీరు ఎవరి ద్వారానైనా మంత్రాన్ని కనుక తీసుకున్నట్టయితే దాన్ని ఉపాసన చేస్తే సిద్ధి పొందుతారు. ఆ సిద్ధి పొందే అవకాశము మీకు ఈ మాసంలో దొరుకుతుంది. రాహు యొక్క ఫలితం వల్ల ధన ధాన్యముల యొక్క నష్టము, తలత్రిపుట, మనోవ్యాకులత, ఆరోగ్య భంగము, కార్యక్రమములందు అపజయము, ఆటంకాలు ఎదురవుతాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన స్థితి ఈ మాసము. అయితే కేతు ఫలితం వల్ల మనస్తాపనకు గురి అవ్వడము, సహోదరులతో, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి పని నెరవేరడము అతి కష్టం మీద జరుగుతుంది. కష్టాలు అనుకోకుండా మీకు కష్టాలు కావు, కానీ ప్రతిదీ కష్టంగా అనిపించే భావన కలుగుతుంది. అశుభ వార్తలు, అశుభ ఫలితాలు వినే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా ఈ రాశి వారికి జన్మలో కుజ, 5లో రవి, బుధ, 6వ ఇంట శుక్రుడు ఉండడం వల్ల భార్యా బిడ్డలతో వివాదము, విచారము కలిగే అవకాశం ఉంది. శత్రువుల పీడ, అనారోగ్యంతో బాధపడ్డము, బంధువులచే అనవసరంగా మాట పడ్డము, ధన వ్యయము, దేహానికి సంబంధించినటువంటి బాధలు ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. తర్వాత ధన విషయంలో మీకు రాబడి, ఏ మూలకంగానైనా ధన విషయంలో వచ్చే రాబడి మీకు మిశ్రమంగా వస్తుంది. మీరు ఆశించినంత వచ్చే అవకాశం కనబడట్లేదు. అయితే పెండింగ్ వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక ఒక పరిష్కారానికి ఈ మాసంలో వచ్చేస్తాయి. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. వ్యాపారము అభివృద్ధి అవుతుంది. ధన లాభం కూడా మీకు ఉన్నది. కుటుంబ సౌఖ్యము ఒకంత, అంటే అది కూడా మిశ్రమంగానే ఉంది, పూర్తిగా కాకపోయినా ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. వ్యవహారాల్లో జయం అవుతుంది. లీడర్లకు, డాక్టర్లకు, లాయర్లకు ధన సంపాదన చాలా ఎక్కువగా ఈ మాసం కనబడుతోంది. గృహ నిర్మాణ పనులు చేపడతారు. వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహమునందు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. శరీరము అనారోగ్యంతో ఒకంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాబట్టి చాలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు ఏ పనులైనా, కీలకమైన పనులు, మీకు అత్యవసరమైన పనులు తలపెట్టినవి ఒకంత పోస్ట్పోన్ అయ్యే అవకాశము, అంటే కాలయాపన జరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని బట్టి మీరు ప్రణాళిక వేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని విధాల చాలా చాలా యోగదాయకంగా ఉందన్నమాట. వివాహం కావలసిన వారికి చాలా చక్కని మంచి సంబంధాలు కుదురుతాయి, కాబట్టి మీరు ఆ ప్రయత్నం మీద ఉండండి. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉద్యోగస్తులైతే కనుక మీకు మంచి మంచి ప్యాకేజీతో ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యం, గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కనుక అవి ఇప్పుడు సమసిపోయి చాలా అన్యోన్యంగా ఉంటారనమాట. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యపరంగా విపరీతమైన ఖర్చు చేయవలసి వస్తుంది, కాబట్టి మీరు ఏ విషయము అనేది మీరు యోచన చేసుకుని డాక్టర్ని మాత్రం తప్పనిసరిగా చూడండి. నెగ్లెక్ట్ అయితే మాత్రం చేయకండి. లేదు అంటే కనుక విపరీతమైన ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది చూద్దాము. ముందుగా విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవుతారు, కానీ మీరు అనుకున్న ర్యాంక్ అయితే మాత్రం సంపాదించే అవకాశం లేదు. జ్ఞాపక శక్తి తగ్గే సూచన కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు బిల్డప్ చేసుకోండి. అయితే నిర్లక్ష్య ధోరణి మాత్రం మీరు అస్సలు అవలంబించవద్దు. ఇతర పనులు మాని మీ చదువు మీదే శ్రద్ధ పెట్టాలి. అలా అయితేనే మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఇది తప్పినా కానీ విదేశాలు వెళ్ళే ఛాన్స్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి.
తర్వాత ఉద్యోగపరంగా కానీ లేదా చదువుకోవడానికి లేదా అక్కడికి వెళ్ళి విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రము ఈ మాసం చాలా చక్కగా అనుభవంగా ఉంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి. తదుపరి వ్యవసాయదారులకు 2 పంటలు చక్కగా పండి, అంటే మీరు ఎన్ని పంటలు వేశారో ఆ పంటలు మాత్రం మీకు చేతికి అందుబాటులో వస్తాయి, విపరీతమైన లాభాలు చేకూరుతాయి. అయితే క్రిమికీటకాదుల వలన కొంత పంట నష్టమయ్యే అవకాశం కనబడుతోంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా లేదా కొత్త రుణాలు చెయ్యాలి అని అనుకున్నా ఈ మాసంలో తప్పనిసరి అయితేనే వెళ్ళండి, లేదు అంటే కనుక మళ్ళా ఒకంత బాధపడే అవకాశం ఉంది కాబట్టి వాయిదా వేసుకోండి, పోస్ట్పోన్ చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు అభివృద్ధి కనపడి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీకు స్థాన చలనాలు అంటే ఇంటర్నల్ ప్రమోషన్ అంటే ఇంటర్నల్ బదిలీలు కానీ లేదా అంటే వేరే ప్రాంతానికి బదిలీలు కానీ అయ్యే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కానీ ఒకంత ఆలస్యం అయ్యేటట్టుగా ఉంది. ఆలస్యం అయినా కానీ మీరు అనుకున్న రంగంలోనే మీరు అనుకున్న ప్యాకేజీలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈ మాసము. ఐటీ అధికారుల వల్ల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ధన వ్యయంతో పరిస్థితుల్ని మీరు చక్కబెట్టుకుంటారు, అంటే డబ్బు ఖర్చు పెట్టి మీ పరిస్థితులను చక్కబెట్టుకుంటారు. తదుపరి క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, గాయని, గాయకులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు ఈ మాసం చాలా చక్కని ప్రోత్సాహకరమైన మాసము. మంచి మంచి అవకాశాలు వచ్చి గుర్తింపు పొందుతారు. ప్రభుత్వం వారిచే సన్మానాలు తీసుకుంటారు. డైరెక్టర్లకు మంచి అవకాశం వస్తుంది. సినీ నిర్మాతలకు మీరు పెట్టిన అమౌంట్కి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం, సక్సెస్ని పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఈ మాసంలో మీకు వస్తాయి. మధ్యన ఈ లేబర్ ప్రాబ్లమ్స్ మీకు తలెత్తి చిరాకు పెట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి లేబర్లని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వారు కనుక నిర్లక్ష్యం చేస్తే వారి వల్ల మీ పనులు ఆటంకమయ్యి అవి ఖర్చులు పెరుగుతాయి, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామే అన్న మనోవ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత మీరు అనుకున్న సమయానికి మీకు విశేషమైన లాభాలు, డబ్బులు అందే అవకాశం కనబడుతోంది. బకాయి పడిన బిల్లులు, ఏవైనా పెండింగ్లో ఉన్న బిల్లులు కానీ మీకు సమయానికి చేతికి అంది వస్తాయి. తదుపరి రాజకీయ నాయకులకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు పొందుతారు. అధిష్టాన వర్గం నుంచి మీకు మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రజాదరణ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రజల అభిమానం, అది మీరు చక్కగా ఈ మాసంలో పొందుతారు. దానికి అంటే ఒక్కొక్క చోట మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావచ్చు, అది అవసరమా కాదా అనేది మీరు యోచన చేసుకోండి. కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసం చాలా అత్యంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలను ప్రారంభించవచ్చు. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు. ముందుగా పునర్వసు నక్షత్రం వారికి చేయవలసిన పని ఏంటంటే పెద్దలను, పండితులను మీరు గౌరవించాలి, సన్మానం చేయాలి. వీలైతే వారికి కొంత ధన సహాయాన్ని కూడా చేస్తే కనుక మీకు వారి ఆశీస్సులతో గ్రహపీడలు ఏవైనా ఉంటే కనుక తప్పిపోతాయన్నమాట. అయితే గురు ఆలయాలను సందర్శించాలి. మీ యొక్క అదృష్ట సంఖ్య 2, 3, 7, 9. మీ యొక్క అదృష్ట వారాలు సోమ, గురు, శనివారాలు. గురువార నియమం మీరు పాటించుకొని ఈ ప్రయత్నం చేసినట్టయితే కనుక గురువు విశేషించి మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. తదుపరి పుష్యమి నక్షత్రం వారికి చెప్పదగిన సూచన ఏంటంటే అనాథలను, వృద్ధులను సహాయం చేయండి, వారిని దర్శించండి. ఆ పలానా ప్లేస్లకి అంటే వారు ఉండే ప్రదేశాలకు వెళ్ళి వారితో కాసేపు టైం స్పెండ్ చేసి వారికి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత సహాయం చేయండి. లేదా వారితో పాటు సమయాన్ని గడిపితే కనుక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులయ్యే అవకాశం ఉంది. తర్వాత శనివారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ చెట్టు మొదట్లో తీపి పదార్థాన్ని ఉంచండి. తీపి నీరుని మీరు అంటే పంచదార నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు కానీ రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్టయితే అక్కడ ఉన్న చీమలు కానీ అక్కడ ఉన్న క్రిమికీటకాదులు కనుక తిన్నట్టయితే మీకు గ్రహదోషాలు అనేవి పోతాయన్నమాట. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 9. మీ యొక్క అదృష్ట వారాలు ఆది, బుధ, శనివారాలు.
అయితే తదుపరి ఆశ్లేష నక్షత్రం వారికి ఆకుకూరలను ప్రతి బుధవారం మీ యొక్క ఆహారంలో స్థానాన్ని ఇవ్వండి. అంటే ప్రతి బుధవారము ఆకుకూరలు మాత్రం తప్పనిసరిగా మీరు తినాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 5. అదృష్ట వారాలు ఆది, బుధ, శుక్రవారాలు. మొత్తంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే శనికి అంటే శనేశ్వరుడికి 19,000 జపం చేయించండి. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మాకు నక్షత్రాలు తెలియవండి, పాదాలు తెలియవండి, మరి ఏం పరిహారాలు పాటించాలి అని అంటే కనుక మీకు నక్షత్రం తెలియకపోయినా మీరుండే అంటే పాదాలు తెలియకపోయినా అందుకే చెప్పదగినది ఏంటంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా శనీశ్వరుడికి 19,000 జపం చేయించడము. తరువాత రాహువుకి శనివారం నాడు మినువులను దానంగా ఇవ్వండి. శనీశ్వర ఆలయాల దర్శనం చేయండి. అష్టాదశ పీఠాలను దర్శనం చేయండి. లేదు అష్టాదశ పీఠాలు దర్శించే అవకాశం మాకు లేదు అంటే అందులో ఏ ఒక్క 2, 3 అయినా మీ శక్తికి తగ్గట్టు ఆలయ దర్శనం చేయండి. తరువాత అమ్మవారు బాలా త్రిపుర సుందరి కానీ, లలితా త్రిపుర సుందరి కానీ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కానీ, లేదా వారి యొక్క అష్టకాలను పఠించడం కానీ వినడం కానీ చేయాలి. తరువాత మీకు అంటే ఈ రాశి మొత్తంగా పఠించదగిన మంత్రము ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః అని ఈ రాశి మొత్తంగా ఉండే వారు ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించాలి. అయితే వీరి యొక్క అదృష్ట సంఖ్య 2. వీరికి కలిసి వచ్చే శుభప్రదమైన రంగులు తెలుపు, ఎరుపు, పసుపు. ఈ రంగులను ఉపయోగించుకొని అంటే ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలన్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా వీటిని మీరు ఉపయోగించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి. నమస్తే.